ప్రార్థించుట అది మనకు ప్రత్యేకమైనటువంటి దీవెన కనుక ఈ దీవెనను గుర్తించిన మీరు వాతావరణం ప్రతికూలంగా ఉన్న దేవుని సన్నిధిలో గడపాలని, దేశం కొరకు, దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి ఆసక్తితో వచ్చిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ దినం లేఖనములలో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి చదువు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు మగుటకు. కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో ఆయన దేవునిని ప్రత్యేకంగా ఎందుకు బ్రతుకులాడుతున్నాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏది అని అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు కలిగినప్పుడు, ఉపకారం కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఏదైనా దీవెన కలిగినప్పుడు, మనకు ఆశీర్వాదము కలిగినప్పుడు మాత్రమే కాకుండా మిగిలినటువంటి సమయాలలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తుడైనటువంటి యోబు తన ఆస్తిని కోల్పోయినా, తన బిడ్డలను కోల్పోయినా, తన ఆరోగ్యాన్ని కోల్పోయినా దేవునిని ఎన్నడూ నోటి మాటతోనైనా దూషించకుండా, పాపము చేయకుండా అన్ని విషయాల్లో కూడా ప్రభువుని స్తుతించాడు. అలాగే హబక్కు అంటున్నాడు, నా సాలలో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, చెట్లు కాపు కాయకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవాయందు ఆనందిస్తాను. ఆనందించడం అంటే స్తుతిస్తానని, ఆయన ఘనపరుస్తానని. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మీరు ఆయనను స్తుతించాలని బ్రతిమలాడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి అని అంటే పైన మనం చదివిన వచనాల్లో ఫలానా ఫలానా అది కలిగి, ఇది కలిగి, అది కలిగి మనం ఆయన స్తుతించాలి అంటారు. అయితే ఎందు నిమిత్తమో మనం ఆయన స్తుతించాలి అని అంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వచనాన్ని మనం బాగానే చదువుతుంది. ఏంటంటే అక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. మన తండ్రి మనలను పాత్రులుగా చేశాడు, పాలిభాగస్తులుగా చేశాడు. దేనికి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. సాధారణంగా మనకు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన స్వాస్థ్యం గురించే తెలుసు. అది పాలు తేనెలు ప్రవహించు దేశమని, అది బంగారము వెండి కలిగిన గనులు కలిగినదని, అది చాలా శ్రేష్టమైనటువంటి వృక్షాలతో, వృక్ష ఫలాలతో నిండి ఉందని, అటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడని మనం ఎరుగుదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపులమని గ్రహించి పాపము
పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది రక్షించబడి బాప్తీసం పొంది ఎవరైతే వారి పేర్లు జీవగ్రంథమందు రాసుకున్నారో అటువంటి వారికి ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఏంటో తెలుసా? అది కనాను రాజ్యం కంటే శ్రేష్టమైనది. కనాను దేశంలో శత్రువులు ఉన్నారు, కానీ ఆ దేవుడిచ్చే స్వాస్థ్యంలో శత్రువులు లేరు. ఒకసారి ఆ స్వాస్థ్యాన్ని కనుక దేవుడు నీకు ఇస్తే దాన్ని ఎవరు కూడా తీసుకునలేదు. ఇశ్రాయేలీని పొందిన స్వాస్థ్యాన్ని కొద్ది కాలమైన తర్వాత శత్రువులు ఆక్రమించుకున్నారు. ఆ స్వాస్థ్యంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. కానీ దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎంత శ్రేష్టమైనదో తెలుసా? లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చే స్వాస్థ్యము కంటే, ఆస్తి కంటే, భాగము కంటే దేవుడిచ్చే స్వాస్థ్యం చాలా శ్రేష్టమైనది. ఏంటంటది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. అంటే ఆ స్వాస్థ్యములో ఎవరుంటారు? తేజోవాసులు, అంటే తేజస్సు కలిగినటువంటి తేజోవాసులైన స్వాస్థ్యం. తేజోవాసులైన పరిశుద్ధులు అంటే అక్కడ పరిశుద్ధులే ఉంటారు. ఆ పరిశుద్ధులు ఎవరైతే ఆ స్వాస్థ్యంలో ఉన్నారో వారు పరిశుద్ధులు. వారు ఎలా ఉంటారంటే తేజోవాసులు, అంటే వారు ప్రకాశించేవారు, వారు వెలిగించబడిన వారు. వారిలో దోషం కానీ పాపము కానీ లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడ వారికి తేజస్సు మనం బాగా ఎరుగుదము. ఈ క్రిస్మస్ దినాల్లో మనం తలుస్తాం. పొలంలో గొర్రెలు కాల్చిన గొర్రెల కాపరులు ఎందుకు ఎవరు వెళ్ళారు? దేవదూత గాబ్రియేలు దూత వెళ్ళినప్పుడు అక్కడ వారి చుట్టూ ఏం ప్రకాశించింది? ఎందుకంటే వారెవరు? తేజోవాసులు, తేజస్సు కలిగినటువంటి వారు. అలాగే పరలోకములో ఉన్న యేసయ్య సౌలుని దర్శించినప్పుడు అతడు వెలుగును చూశాడు, తేజస్సును చూశాడు. ఆ తేజస్సును అతడు చూడలేక అంధుడైపోయాడు. కొన్నిసార్లు అంటారు, మీరు సూర్యుని వైపు అలా చూడగలిగి, సూర్యగ్రహణం పట్టినప్పుడు కొంతమంది చూస్తూ వస్తారు కదా, అలా చూడకనైనా నీకు కంటికి ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి తేజోవాసులైన దేవుడు, తేజోవాసులైన పరిశుద్ధులు ఎక్కడైతే ఉంటారో అటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు మనను పాత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎందుకు శ్రమలను భరిస్తున్నాం, ఎందుకు కష్టాలను భరిస్తున్నాం, ఎందుకు నిందలను భరిస్తున్నాం అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని ఏం చేస్తాడు? పాలి భాగస్థులుగా చేస్తాడు కదా. ఆల్రెడీ ఆయన మనకు చేశాడు, ఆయన మనకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూద్దాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన బయలుపరచబడబోవు మహిమలో నేను పాలివాడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి మహిమలు లేవు, మనకి మహిమలు లేవు. యేసయ్య ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన దేవదూతలు కూడా మహిమ కలిగిన వారు. కొన్ని సందర్భాలలో దేవుడు తన భక్తులకు దేవదూతలను ప్రత్యక్షం చేసినప్పుడు వారు కొన్ని అద్భుతాలు చేశారు. గిద్యోనికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నీవు దేవదూతో ఎవరో నాకు తెలియదు కనుక ఇదిగో నేను ఇస్తున్న ఈ బలిని నీవు అంగీకరించు అని చెప్పినప్పుడు అక్కడ బలి చేసి తన చేతికర్రను ముట్టగానే అగ్ని వచ్చి అక్కడ బలి దాహనమైపోయింది. అంటే పరలోకమందున్నటువంటి దేవునికి మహిమలు ఉన్నాయి, దేవదూతలకు కూడా మహిమలు ఉన్నాయి. ఆయన ఆ శక్తిని ఇచ్చాడు. ఎందుకంటాడు, దేవుని రాబో మహిమలో పాలివాడనైన నేను. ఆమేన్, హల్లెలూయా. ఇది సందర్భం కాదు, కానీ బైబిల్ చెప్తుంది, ఈ వేదమును అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు.
ఏ మహిమనైతే మానవుడు పొందలేకపోయాడో దానికి కారణమైన పాపమును తొలగించి ఆయన తన మహిమలు మనలను పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం పేదవారముగా, తిండి లేని వారముగా, వస్త్రాలు లేని వారముగా, ఒకవేళ సమాజంలో మనకి గుర్తింపు లేని వారముగా మనం ఉన్నామేమో కానీ దేవుడు మనకి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు మనను పాలిభాగస్తులుగా చేస్తుంది. అంతేకాదు మనం చదువుతాం, యేసు ప్రభు వారి లోకంలో 33.5 సంవత్సరాలు మానవునిగా జీవించాడు. దేవుడు ఒక్కడే దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, ఆయన నరుడుగా మానవుడిగా జీవించాడు. కానీ రాబోయే దినాల్లో ఆయన మహిమతో రాబోతున్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు అంటాడు. అంటే ఆయన మహిమ కలిగిన వాడిగా మహిమ సింహాసనం మీద ఆసీనుడు కాబోతూ ఉన్నాడు. అందుచేతన ప్రియులారా, దీన్ని నన్ను దేవుడు చీకటిలో నుండి, పాపములో నుండి, సాతాను యొక్క అధికారములో నుండి విడిపించి మహిమలో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మట్టి శరీరం మహిమ కలిగిన శరీరముగా మారిపోతుంది. మత్స్యమైనది అమర్చితిగా మారిపోతా, క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. కాబట్టి దేవుడు మనకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా యోహాను అంటాడు, యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను, పేతురు అంటున్నాడు ఎవని? రాబో మహిమలో నేను పాలివాడు. పౌలు అంటున్నాడు, మనందరము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు. ఇక్కడ యోహాను అంటాడు, యోహానును నేను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను నేను దేవుని పాలువాడను. దేవుని రాజ్యములో పాలువాడు. దేవుని పాలువాడు. ఇశ్రాయేలీయులు దేవునిలో పాలువారు, కనాను దేశం. కానీ మనలను దేవుడు దేవుని రాజ్యములో పాలువారులుగా చేశాడు. మనము పాపములు చేశాం, అపరాధములు చేశాం, చేయకూడని పనులు చేశాం, చేయకూడని వారికి బానిసైపోయాం. అయితే అటువంటి దాని నుండి ప్రభువు మనల్ని విడిపిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. చిగటగల ఊబిలో దిగిపోయిన ఒక వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొలిది అతడు క్రిందకు దిగిపోయినట్లు పాపము నుండి, దురలవాట్ల నుండి, దురభ్యాసముల నుండి విడిపించబడాలని ప్రయత్నం చేసే వ్యక్తి అందులో కూరుకుపోతున్న సమయాల్లో, దేవా నన్ను రక్షించు అని పేతురు వలె ప్రార్థిస్తే తన శక్తి కలిగిన హస్తాన్ని ఇచ్చి మనలను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచి తన రాజ్యంలో మనలను పారిభాగస్తులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పౌలు అంటాడు, దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. దేనికి? తేజోవాసులైన పరిశుద్ధుల. తేజోవాసులు ఎవరు? పరిశుద్ధులు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాత్రులుగా చేశాడు. పేతురు అంటాడు, ఆయన మహిమలో మనలను పాత్రులుగా చేయబోతున్నాడు. వీటన్నిటిలోనూ కూడా మనం పాలివారము కావాలని దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు, అనేకమైన నిబంధనలు చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అమూల్యములను అత్యధికములైన
వాగ్దానములు చేశాడు. అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమైన వాగ్దానాలు, ఒకటి కాదు రెండు కాదు, అత్యధికముగా చేశాడు. దురాశ అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును, దురాశలను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానమూలముగా తప్పించుకోవాలి. వాగ్దానాలను బట్టి ఏదో పొందుకోవడమే కాదు, అడుగుని ఇవ్వబడింది ఎవరన్నా కాబట్టి అడిగి పొందుకోవడమే కాదు, ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దురాశలను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వమును, దురాశలను అనుసరించి లోకం ఏమైపోతుంది? భ్రష్టమైపోతుంది. వాటన్నిటిలో నుండి మనం కూడా దురాశలకు లోనై మనం కూడా భ్రష్టులు అయిపోతాం. అందుచేతే వాగ్దానాలు చేశాడు కనుక ఆ వాగ్దానములను బట్టి దురాశలు అనుసరించి భ్రష్టమవుతున్న లోకం నుండి మనం విడిపించబడి దేవ స్వభావములో పాలివారమగుటకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు, పౌలు గారు అంటారు, దేవుడు మనకు దేవులో శ్వాసం ఇస్తున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసం. పేతురు అంటున్నాడు, మహిమలో మనకు పాలివారు. యోహాను అంటాడు, ఆయన రాజ్యంలో మనం ఈ మూడింటిని మనం స్వతంత్రించుకోవాలంటే దేవ స్వభావంలో మనం పాలివారు. దేనిలో? మన ఏ స్వభావం? ప్రాచీన స్వభావం. దురాశల వలన పాడైపోయిన ప్రాచీన స్వభావం ఏమైపోయింది? పాడైపోయింది. అవమ్మ స్వభావం మంచిదేనా? మంచిదే, కానీ దురాశ వలన ఆమె స్వభావం పాడైపోయింది. ఆకాను మంచి వీరుడు, ధీరుడు, గొప్ప సైన్యాధిపతి, నైపుణ్యము కలిగిన వాడు దురాశ వలన తన స్వభావాన్ని పాడు చేసుకున్నాడు. ఎలీషా శిష్యుడని గెహాజీ ఒకరికి శిష్యునిగా ఉండడం అంటే అది చిన్న విషయము కాదు. ఏలియాకి శిష్యుడిగా ఉండడానికి ఎలీషా ఎలా సమర్పించుకున్నాడో గెహాజీ కూడా అలాగే సమర్పించుకున్నాడు. సమర్పించుకోకపోతే ఏమీ లేని, అంటే ఒక గురువుగా ఉంటూ సంచారం చేస్తూ దేవుని పరిచర్య చేసే ఎలీషాకు ఒక పనివాడు, ఒక చోట శిష్యుడు రాయబడి, ఒక చోట పనివాడని రాయబడి, చిన్న విషయం కాదు. కానీ దురాశ వలన అతని స్వభావం పాడైపోయింది. అందుకే ప్రియులరా, దురాశల వలన పాడైపోయిన స్వభావాన్ని దేవుడు మనం ప్రేమించి నవీన స్వభావాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అది దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఆ స్వభావం ఏది? దేవుని పోలికగా సృష్టించబడింది. దేవుని యొక్క స్వభావం, ప్రేమించే స్వభావం, క్షమించే స్వభావం, పరిశుద్ధులుగా ఉండే స్వభావం, సహకరించే స్వభావం, సహనము కలిగే స్వభావం, నీతిగా ఉండే స్వభావం. అంతేకాదు యోహాను అన్నాడు, శ్రమలోనూ సహనములోనూ నేను పాలివాడిని. ఇంకా పౌలు అంటాడు, అది చెప్పుకొని ముగించుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. మీరు దేనిలో నాతో పాలివారు? సువార్తలో పాలివారు. ఇది ఏంటిది? సత్క్రియ. దిస్ ఈజ్ అ గుడ్ వర్క్. మంచి పని. ఏదైనా మంచి పని అంటే ప్రపంచంలో సువార్త చేయట, సేవకులతో కలిసి సువార్త పని చేయట. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకిచ్చిన ఈ సువార్త కోడికలలో మనం పాలివారం కావాలి.
పరిశుద్ధులందును ఉమ్. మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఈ కృప 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 ఏంటి కృప? దీవించబడడం కృప, పోషించబడడం కృప కాదు. అదే మాత్రమే కాదు, ఈ సువార్తలో పాలిభాగస్తులవుట, నా శ్రమలలో నా వేదనలలో మీరు పాలిభాగస్తులు అవ్వడం, అది దేవుడు అనుగ్రహించిన కృప. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకున్నాం, పరిశుద్ధుల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులు కావాలంటే, ఆయన మహిమలో పాలిభాగస్తులు కావాలంటే, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు కావాలంటే తప్పనిసరిగా దేవ స్వభావంలో పాలివారు కావాలి. మనం దేవ స్వభావంలో పాలివారు కావాలని లోకమందున్న దుష్టత్వంతో పాటు మనము కూడా భ్రష్టులు కాకుండా ఉండాలని, పాత పాప స్వభావం తొలగించబడాలని ఆయన మనకు అనేకమైన వాగ్దానాలను చేశారు. ఆ వాగ్దానముల మూలంగా మనము దేవుని స్వభావంలో పరిభావిస్తూ ఉండాలి. అంతేకాదు, దేవుడు యేసయ్య ద్వారా సువార్తను ప్రకటించినట్లు మనము కూడా సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకప్పుడు శ్రమలోను సహనములను మనం ఏం చేయాలి? పాలిభాగ. అదైతే దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన కృప. ఈరోజు మనం నేర్చుకున్నాం, దేవుడి పిల్లలుగా మనకు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన స్వాస్థ్యము కంటే శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేద్దాం.